గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంబోధుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంబోధుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు.
పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడే సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తివంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యుగ యుగములు స్తుతి పాత్రుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో అనే పాట పాడుతూ నేను మహిమపరుస్తాం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై. సొంతమై మిళితమై యేసుతో ఏకమై. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు సాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు సాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. బలియైన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలియైన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో.
మిళితమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమలో. అందరూ కూడా లేచి నిలబడి, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలి ఆయను అనే వచనం పాడుకుంటూ దేవుని మహిమ గట్టిగా చప్పట్లు కొడుతూ, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలి ఆయను, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలి ఆయను, బలి అయిన వాడికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, బలి అయిన వాడికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని చాటాలని, పరదేశిగా నేను వచ్చానిలా తన ప్రేమ కీర్తిని చాటాలని, ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకుందును సౌశీల్యము, ప్రభువు కోసమే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై యేసుతో, సొంతమై యేసుతో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో,
వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నేనే నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటే. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. El Shaddai, Aradhana, Elohim, Adonai, Aradhana, Yeshua, El Shaddai, Aradhana, Elohim, Adonai, Yeshua, El Shaddai, Elohim, Adonai, Yeshua, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మరొకసారి ప్రభు మనకిచ్చిన ఈ మంచి రోజును బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 147వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఈ ఉదయకాలం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎట్లా ఆనందిస్తాడు? దేవుడు ఒకవేళ మనల్ని బట్టి ఆనందించకపోతే మనకు ఆశీర్వాదం రానే రాదు. మన జీవితాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించాలి. అలాగ మనం జీవించినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్పష్టంగా రాయబడి ఉంది, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. అంటే మన బలాన్ని బట్టి, మన తెలివిని బట్టి, మనం విర్రవీగేటటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. అయితే ఎట్లా? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళను బట్టి దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యాన్ని ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళను బట్టి దేవుడు చాలా సంతోషించినట్టుగా మనం దేవుని వాక్యములో చూడొచ్చు. గుర్రాలను బట్టి కానీ లేదా నరుల కాలి సత్తువును బట్టి కానీ ఆయన సంతోషించేవాడు కాదు. మరి ఎట్లా అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి యందు దేవుడు ఆనందించేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నోవాహును బట్టి దేవుడు సంతోషించాడు. ఆదికాండములో మనం ఈ వాక్యాన్ని మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే 7వ వచనం నుండి, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. అప్పట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునిని సంతోషపెట్టేటటువంటి వారుగా కాదు, కానీ దేవునిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. అందుకనే దేవుడు బాధపడుతున్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందున యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని మాట విననటువంటి ప్రజలు, దేవునిని పట్టించుకోనటువంటి ప్రజలు, విచ్చలవిడిగా తాగుతూ తిరుగుతూ ఇళ్ళు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ దేవునిని మరిచిపోయి భయంకరంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల మధ్యలో దేవునిని ఆనందింపజేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న మనము ఎలా ఉన్నాం? ఈ నోవాహు దేవునిని సంతోషపెట్టేవాడుగా కనబడుతున్నాడు. నోవాహు దేవుని కృప పొందుకున్నాడు గనక నోవాహును బట్టి దేవుడు ఆనందించాడు. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడో వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. జరగబోయే ప్రతి ఆపదను గూర్చి, రాబోయేటటువంటి ప్రళయాలను గూర్చి, జరగబోయే ప్రాణ నష్టాన్ని గూర్చి దేవుడు వారికి తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఈరోజు దేవునిని బట్టి, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటే దేవుని చిత్తాన్ని పూర్తిగా మనకు తెలియచేస్తాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, ఇదిగో నీవు ఎలా ఉన్నావు అని అంటే, నోవాహు తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే నోవాహుతో మాట్లాడుతున్నాడు. రాబోయే రోజులలో జలప్రళయం రాబోతుంది, నువ్వేం చేస్తావంటే నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు వాడను సిద్ధపరుచుకోమని దాని కొలతలన్నీ కూడా దేవుడు తెలియజేశాడు. ప్రియులరా, ఈ నోవాహు
దేవునిని సంతోషింపజేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మిగిలినటువంటి ప్రజలందరూ కూడా దేవునిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. ఇప్పుడు దేవుని సంతోషపెట్టేవారిని దేవుడు కాపాడుతాడు అని చెప్పడానికి మనకి ఉదాహరణగా ఎవరున్నారంటే నోవహు కుటుంబం ఉంది. 120 సంవత్సరాలు ఆయన బోధిస్తున్నాడు. వాడను సిద్ధం చేస్తూనే 120 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించాడు. ఎవ్వరూ వినలేదు, ఎగతాళి చేశారు, పట్టించుకోకుండా ఉన్నారు. నీకేం పని పాటలేదా అన్నట్టుగా మాట్లాడుండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, చివరికి ఏమైంది? దేవునిని సంతోషపరిచేటటువంటి వ్యక్తి ఒకప్పుడు నవ్వులు పాలై ఉండొచ్చు, నలుగురు చూసి నవ్వి ఉండొచ్చు. ఎక్కడో కట్టాల్సిన వాడు ఇక్కడ కడుతున్నాడు, ఏం తెలివి లేదు అనేటటువంటి విధానంలో మాట్లాడుండొచ్చు. కానీ వాళ్ళకు తెలియదు ఆ నీళ్ళే ఈ వాడి దగ్గరికి వస్తాయని. దేవుని వాక్యంలో దేవునిని బట్టి సంతోషిస్తూ దేవునిని సంతోషింపజేస్తూ బ్రతుకుతున్నటువంటి నోవాహు అనేకులను బ్రతికించాలని తాపత్రయపడుతున్నాడు. కానీ ఎవరు మాటినట్లేదు. ఆ కాలం రానే వచ్చింది, వర్షం ప్రారంభమైంది. 120 సంవత్సరాలు బోధించిన దేవునిని బాధ పెట్టేటటువంటి వారి జీవితాలలో మార్పు రాలా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి ఎవరైతే విధేయులు కారో వారి మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అని. ప్రియులారా, ఈ మిగిలినటువంటి లక్షలాది మంది ప్రజలు దేవునిని పట్టించుకోవట్లేదు. దేవుడు బాధపడుతున్నాడేమో అనేటటువంటి ఆలోచన ఎవరిలో కూడా కనబడట్లేదు. జలప్రలయం స్టార్ట్ అయింది, నీళ్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ నీళ్లు 40 రోజులకి భయంకరమైనటువంటి వర్షపాతం నమోదైంది. నీళ్ళన్నీ కూడా కొండలు కూడా మునిగిపోయాయి. అంత భయంకరమైనటువంటి జలప్రలయంలో దేవునిని బాధ పెట్టేటటువంటి వారు అందరూ కూడా వారు చనిపోయారు. దానికి కారణం ఏంటి అని అంటే, వారు జీవించిన విచ్చలవిడి జీవితమే తీర్పు తీర్చినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు పిలుస్తాడు, రమ్మని పిలుస్తాడు, ఆయన తెలియచేస్తాడు, మన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపిస్తాడు. మార్చుకొని అన్నీ కూడా తెలుసుకొని దైవికంగా మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఒకడు తన పాపంలో ఉండి మరణించడం నాకేమాత్రము సంతోషం కలుగునా, వాడు తన జీవితాన్ని సరిదిద్దుకొని మంచిగా బ్రతికినప్పుడు నేను సంతోషిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నోవాహు జీవితంలో దేవునిని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. ఆ టైంలో కొంచెం బాధ వచ్చి ఉండొచ్చు, ఆ టైంలో కొన్ని నిందలుగా అవమానాలుగా తన కళ్ళ ముందుకు వచ్చి ఉండొచ్చు, కరువు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పిన పని చేస్తూనే ఇప్పుడు అతని కుటుంబాన్ని పోషించుకోవాలి. కనుక ఆ రోజుల్లో కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు దైవికంగా దేవునిని సంతోషింపజేస్తూ ముందుకెళ్ళడానికి. ఈరోజు మనమే కాదు, అప్పుడు వాళ్ళు కూడా చాలా కష్టపడి దేవునితో ఉన్న సంబంధాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. దేవునిని సంతోషింపజేసే జీవితంలో వాళ్ళు కూడా అన్నిటికీ కూడా వాళ్ళు సిద్ధపడి అన్నిటిని విడిచిపెట్టుకొని దేవునినే సంతోషపరుస్తూ ముందుకెళ్ళారు. మన బలాన్ని బట్టి ఆయన సంతోషించడు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించాడు అంటే మన కుటుంబాన్ని కాపాడుతాడు. ఆయన సంతోషించాడు అంటే మరణమును దగ్గరకు రానివ్వకుండా చేస్తాడు. ఇదిగో నోవాహు కుటుంబం అందరూ చనిపోయినా ఆ కుటుంబంలో ఉన్న 8 మంది చనిపోలేదు. కారణం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనకు కనబడుతున్నారు. దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తి కుటుంబముగా మనకు కనబడుతుంది. ఎంతమంది చనిపోయారు, కానీ ఆ కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది. ఆ కుటుంబం అనేకులకు మాదిరికరంగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేయి. దేవునికి అయిష్టమైన ఏమున్నా ఇప్పుడే తీసేసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి దేవుడు. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతూ ఉంటే, మనం ఫలించాలి అనేటటువంటి తపనతో మనం ఉంటే మనలో ఉన్న ప్రతి చెడు గుణాలన్నింటినీ కూడా ఆయన కత్తిరించేస్తాడని వాక్యం తెలియచేస్తుంది కదా. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా దేవునిని సంతోషింపజేసేటటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఉన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అందరికీ మరణం వచ్చింది, కానీ నోవాహు కుటుంబం 8 మంది వాళ్ళు ఏం చేశారంటే జీవంలోకి వచ్చేసారు. ఈరోజు ఎంతమంది నరకంలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి మరలా దేవుడు పిలుస్తున్నాడు. తన వాక్యంతో సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ విని వచ్చిన వారు దీవించబడతారు, రానివారు దీవించబడలేరు. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడు చెల్లి, దేవునిని సంతోషపరిచేటటువంటి జీవితం
మనం జీవించాలి. దేవునిని సంతోషింపజేసేటటువంటి జీవితం మనం జీవించినప్పుడు అది ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుంది. దేవుడు నోవాహు కుటుంబంతో మాట్లాడినట్లుగా మనతో మాట్లాడతాడు. ఆయన ఆ కుటుంబాన్ని కాపాడినట్టుగా మనల్ని కాపాడతాడు. నూతన సృష్టిలోనికి వారిని ప్రవేశింపచేసినట్టుగా మనలను కూడా నూతనమైనటువంటి పరలోకంలో నిత్య జీవంలోకి దేవుడు తీసుకెళ్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలం దేవుడు మనకందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం. దేవా, మిమ్మను బాధ పెట్టేవారుగా మేము ఉండకుండా మిమ్మను సంతోషింపజేసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ కృపతో నింపండి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభువా. ఎవరు మీకు వ్యతిరేకులుగా ఉండకుండా, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టేవారుగా ఉండకుండా ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్కరిని తాకండి. దుష్టుడు శత్రువులుగా చేస్తాడు, ప్రజలని దేవునికి దూరం చేస్తాడు. నాయన, దుష్టుడు కార్యాలన్నీ కూడా లయపరిచి ప్రజలందరినీ కూడా దేవునిని సంతోషింపజేసే జీవితాలు జీవించడానికి, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందడానికి మీరే సహాయం చేయండి. ఒక్కొక్కరిని తాకండి, దర్శించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.